వార్షికోత్సవ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విగ్రహాలను స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా వినయముతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. శరీరం, ఇక్కడ ఆయన ఎవరండి? ఆయన శరీరం అంటే సంఘం అంటే ఎవరు? మనమే సంఘము. పురుషోత్తపల్లి ఆలయము లేకపోతే పురుషోత్తపల్లి సంఘము. ఇంకా సంఘం శరీరం అంటా ఉన్నారు, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి? ఈ యొక్క సంఘము యేసుక్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్నది అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము లేకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరము ఏ విధముగా ఉన్నది? ఆయన యొక్క శరీరము ఈ లోకంలో వచ్చినప్పుడు, శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క శరీరానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు, లేకపోతే శరీరానికి సంబంధించిన ప్రతి విధమైన అధికారము, లేకపోతే ఆ యొక్క శరీరానికి సంబంధించిన ప్రతి విధమైన ఆనందము, సంతోషము, లేకపోతే విలాసాన్ని ఆయన కోరుకున్నాడా? ఆయన యొక్క శరీరము ఈ యొక్క మరి లోకములోనికి వచ్చినప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నది? ఎటువంటి అనుభవాలు పొంది ఉన్నది? ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు పొంది ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయ ఉండాలి. అయితే ఇక సంఘము ఆయన శరీరమై ఉన్నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా అతని యొక్క శరీరము ట్రీట్ చేయబడింది, లేకపోతే ఆయన యొక్క శరీరం ఏ విధమైన అనుభవాలకు లోనైందో అటువంటి అనుభవాలే మన యొక్క సంఘము కలిగి ఉండాలి అనేసి ఇక్కడ వాక్యానుసారంగా దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారి వచ్చినప్పుడు ఎటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాడో ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన సంగమా, ఈ యొక్క దినము నేను మాట్లాడబోతున్న వాక్య ధ్యానాంశంగా సంఘము, శరీరము, సాదృశ్యం, ఈ మూడు విషయాలు ఏంటండి? సంఘము, శరీరము, సాదృశ్యం. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా చదవాలి అమ్మా. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టిరి, ఆయన మీద ఉమ్మి వేసిరి. ఆమా మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. ఆరు ఆయనను అపహసించిన తరువాత ఆయనను సిలువ వేటకు తీసుకొని పోయారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఎటువంటి అనుభవాన్ని పొంది ఉన్నదండి? ఆ యొక్క రెల్లును తీసుకొచ్చి ఆయన యొక్క మరి తల మీద, శిరస్సు మీద పెట్టినప్పుడు, అంటే ఈ లోకములో ఆయన యొక్క శరీరము ఎంతో బాధకు గురైంది. ఇక ఆయన యొక్క శరీరము ఎంతో అవమానానికి గురైంది, ఆయన యొక్క శరీరము ఎంతో అపహాస్యానికి గురైనది అనేది ఇక వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు శరీరము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారిది, ఈ యొక్క శరీరము సంఘముగా ఉండాలని అంటున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క సంఘము ఎటువంటి అనుభూతిని పొందాలండి? ఈ లోకపరంగా అవమానాలను, ఈ లోకపరంగా అపహాస్యాలను, ఈ లోకపరమైన శ్రమలను మనం పొందుకోవాలి అనేసి వాక్యానుసారంగా దేవుడు చెప్తున్నాడు. మన యొక్క సంఘము శ్రమించే సంఘముగా ఉండాలి. శ్రమలంటే ఏదో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇది కాదు. శ్రమలంటే సంఘము కొరకు శ్రమించే సంఘ సభ్యులుగా మనము ఉండాలి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరము శ్రమలకు సాదృశ్యంగా ఉంటే, ఈ దినాన వార్షికోత్సవ మహోత్సవాలు జరుపుకుంటున్న మన యొక్క సంఘము దేనికి ప్రతీకగా ఉన్నది? ఎంతో సంతోషముతో 13వ సంవత్సరం యొక్క వార్షికోత్సవం మనం చేసుకుంటా ఉన్నాం. ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. ఎంతగానో మనము ఆశీర్వదింపబడిన సంఘముగా మనం ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పేరు సంపాదించుకుంటానికో, ప్రఖ్యాతులు సంపాదించుకుంటానికో, సంతోషించడానికో, విలాసవంతమైన జీవితం జీవించడానికో, అధికారము సంపాదించుకుంటానికో, లేకపోతే
ఈ యొక్క క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉన్న మనందరినీ కూడా మరి వారి యొక్క అనుచరులుగా చేసుకుంటానుకో, లేకపోతే మనల్ని అతని కింద పెట్టుకుంటానుకో ఆయన రాలేదు. కానీ శ్రమించే తత్వము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఇక పాపపు జీవితము నుంచి క్రొత్త జీవితంలోనికి, మార్పు కలిగిన జీవితంలోనికి, మారు మనసు కలిగిన జీవితంలోనికి, క్షమాపణ కలిగిన జీవితంలోనికి మనల్ని తీసుకురావడానికి ఏదైనా వచ్చి ఉన్నాడు. అయితే మన యొక్క సంఘము ఇక సమాజాన్ని బట్టి, మన యొక్క సంఘము యేసుక్రీస్తు వారిని ఎరగని వారిని బట్టి ఎటువంటి సంఘముకి మరి పేరుగా తెచ్చుకున్నది, ఎటువంటి సంఘమునికి ప్రతీకగా ఉన్నది అనేది ఇక దినాన్ని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శ్రమపడిన రీతిగా మన యొక్క సంఘము ఏ విధంగా శ్రమిస్తూ ఉన్నది, అంతే కదండి. మన యొక్క మూలవాక్యము ఆయన శరీరమై ఉన్నది. ఏంటి? సంఘము ఆయన శరీరమై ఉన్నది అంటా ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఇక దినాన శ్రమించే శరీరముగా మన యొక్క సంఘాలు ఉండాలి అనేసి ఇక దినాన దేవుడు చెప్తా ఉన్నాడు. శ్రమ అంటే ఏదో బాధలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు కాదు. ఇక బాధలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు మనందరి కొరకు ఒక వ్యక్తి అనుభవించేశాడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఇక బాధలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇవన్నీ మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించేశారు. ఇప్పుడు మనకు కలగవలసిన శ్రమ ఏంటంటే సంఘము కొరకు శ్రమించగలిగే, సంఘము కొరకు నిరీక్షించగలిగే, సంఘములో ఒక ఫలితాన్ని తీసుకుని వచ్చే ఒక శ్రమించే వ్యక్తులుగా, సంఘస్థులుగా మనం ఉండాలనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక శ్రమ అనే మాటకు మన యొక్క సంఘము తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే నిరీక్షణ ఫలితముగా. మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం ఇక సంఘాన్ని బట్టి, మన యొక్క సంఘం బట్టి మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాం. వ్యక్తిగతంగా మనము వ్యక్తిగతంగా ఈ యొక్క సంఘములో ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నాం, మనం వ్యక్తిగతంగా ఈ యొక్క సంఘములో ఎటువంటి మరి పరిస్థితులు, ఎటువంటి వాతావరణాన్ని మనము తీసుకొని రావాలని మనం ఆలోచన చేస్తున్నాం అన్నది ఇక దినాలు దేవుడు మనతో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఫలితము కోసము నిరీక్షించే శ్రమగా మనం ఉండాలి. ఏంటండి? ఫలితము కోసము నిరీక్షించే శ్రమగా మనం ఉండాలి. ఇక్కడ ఫలితము, నిరీక్షణ, శ్రమ, ఈ మూడు మాటలు. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనం ఒకసారి చూద్దామండి. మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరును కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చదవండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ఏంటండి? ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. మన యొక్క సంఘములో ఫలించే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటండి? ఈ లోకములో మనము ఒక సంఘస్థులుగా ఉన్నప్పుడు, ఈ యొక్క సంఘములో ఒక సంఘస్థులుగా ఉన్నప్పుడు మన యొక్క ఫలము పరలోకములో గొప్పదిగా ఉండాలంటున్నాడు. ఎటువంటి ఫలితాలను ఈ యొక్క సంఘములో సంఘస్థులమైన మనము ఈ యొక్క సంఘములో ఎటువంటి ఫలితం తీసుకురావాలనుకుంటున్నాం, ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నాం, లేకపోతే ఎటువంటి వాతావరణాన్ని మనము ఇతరుల కొరకు మనము ఇక పరిస్థితులను చక్కదిద్దాలనుకుంటా ఉన్నాం. ప్రియ సంఘమా, ఇక ఆలయము మరి కట్టడం కానీ, ఇక ఆలయము నిర్మాణం కానీ గొప్పగా, గంభీరంగా మనం నిర్మించుకున్న విధానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం, ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. కానీ మన యొక్క మనస్సు మీద మనం చేతులు వేసుకున్నప్పుడు, నా వల్ల ఈ యొక్క సంఘానికి ఎటువంటి మార్పు వచ్చింది, నా వల్ల ఈ యొక్క సంఘములో ఎటువంటి ఫలితం వచ్చింది, నా వల్ల ఈ యొక్క సంఘములో కానీ, ఈ యొక్క సమాజంలో కానీ, ఈ యొక్క ఊరిలో కానీ ఎవరి యొక్క జీవితాలైనా మార్పు చెంది ఉన్నాయా, ఎవరి యొక్క జీవితాలైనా దేవుని వైపు త్రిప్పబడ్డాయా, ఎవరి యొక్క జీవితాలైనా సువార్త వైపు ఆకర్షించబడ్డాయా అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఫలితము కలిగిన, శ్రమ కలిగిన వారిగా మనం ఉండాలనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను బట్టి మనం ఏం పొందుకున్నామండి? యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క వ్యధను బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క మరి వ్యధను లేకపోతే వారు పడిన శ్రమను బట్టి మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం. అవునే కదండి?
మనం విశ్వాస జీవితానికి వచ్చి ఉన్నాం. మన యొక్క పాపాలన్నీ క్షమించబడ్డాయి. మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాలు పశ్చాత్తాపపడ్డాయి. అయితే యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శ్రమను బట్టి మన యొక్క నిరీక్షణ ఏ విధంగా ఉండాలంటే, ఇతరులను దేవుని వైపు త్రిప్పేవారిగా ఉండాలి, ఇతరులను విమోచించేవారిగా ఉండాలి, ఇతరులను నూతన సృష్టిగా మార్చేవారిగా మన యొక్క జీవితాలు ఉండాలి అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ప్రణాళిక, ఇతర జీవితాలను మార్చాలి, మన యొక్క జీవితాలు మార్చుకోవాలి, లేకపోతే ఇతరుల జీవితాల్లో ఒక నూతనమైన అధ్యాయాన్ని మనము దేవుని కొరకు నిర్మించాలన్న ఆలోచన లేనప్పుడు ఇక దినాన మనము ఆలోచన చేద్దాం. విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని వలన రక్షించబడే మనము ఇతరుల జీవితాలలో మార్పు తెచ్చేవారుగా మనం ఉండాలి. ఒకవేళ ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చే జీవితాలుగా మన యొక్క జీవితాలు, విశ్వాస జీవితాలు లేనప్పుడు మనకి క్రైస్తవ జీవితాలు దేనికి ఒక అర్థము పర్థము లేని విధంగా ఉండిపోతాయనేది ఇక దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైన. ఈ మాటలన్నీ కూడా మనకు ఎంతో కంఠస్థమా కదండి? ఈ వాక్యాలు మనకు కంఠస్థం. చిన్నప్పటి నుంచి ఇక వాక్యాలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, కంఠస్థం చేస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా ఇదిగో ఒక నూతన కొత్త జీవితాల్లోకి వెళ్ళిపోయినట్టు కాదు, కానీ మన యొక్క జీవితాలు ఈ స్థితిలోనే ఉంటాయి. కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రణాళికలు, మనం చేసే పనులు ఇతరుల జీవితాల్లో నూతనమైన సృష్టిని తీసుకొచ్చే విధంగా ఉండాలి అనేది ఇక దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేక కాదు, ఆయన ఆస్ట్రేలియా దేశంలో ఒక శ్రీమంతుడుగా ఉన్నాడు, మొదటిది. ఆస్ట్రేలియా దేశంలో ఒక డాక్టర్గా ఉన్నాడు, ఒక రెండవది. ఆ యొక్క డాక్టర్ ఉద్యోగాన్ని, అతని యొక్క శ్రీమంతమైన విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఒరిస్సా ప్రదేశంలో ఉన్న ఆ యొక్క అరణ్యములో ఆయన సువార్తను ప్రకటించాడు. అయితే మీ అందరికీ తెలుసు, ఆయన అక్కడ సువార్తను ప్రకటించి ఆ రాత్రి వేళ ఆ యొక్క కారులో ఆయన, అతని యొక్క 2 కుమారులు కూడా నిద్రిస్తూ ఉన్నప్పుడు పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. 3 కూడా చనిపోయారు. ఇది జరిగి ఈ యొక్క సంవత్సరం జనవరి 22కి 25 సంవత్సరాలు, 25th యానివర్సరీ ఆఫ్ గ్రాహం స్టెయిన్స్ డెత్. ఏమండి, ఇప్పుడు ఏమి జరిగింది అంటే, ఇది మాకు అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నాం. అయితే ఈ యొక్క 25వ వార్షికోత్సవము ఒరిస్సాలో ఎక్కడైతే ఇక గ్రాహం స్టెయిన్స్ గారు సువార్తను ప్రకటించారో అక్కడ ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు వార్షికోత్సవాలు ఆ యొక్క ఒరిస్సాలో ఉన్న ఆ యొక్క ప్రదేశంలో ఉన్న జనాంగం అంతా కూడా ఆ యొక్క వార్షికోత్సవాలు నిర్వహిస్తుందంట. వార్షికోత్సవం దీనికంటే ముఖ్యం ఏంటంటే తెలుసా అండి, గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య గ్లాడీస్ స్టెయిన్స్, గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య గ్లాడీస్ స్టెయిన్స్ ఆ యొక్క 25వ వార్షికోత్సవానికి ఆ యొక్క ఒరిస్సా దేశానికి, ఆ యొక్క ఒరిస్సా ప్రదేశానికి వచ్చి ఆ యొక్క వార్షికోత్సవాల్లో పాల్గొందంట. అయితే అక్కడ ఉన్న మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా ఆమెను అడిగారంట. అక్కడ ఉన్న మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా ఆమెను అడిగారు, అమ్మ నువ్వు ఇక్కడ సువార్తను ప్రకటించిన విధానాన్ని బట్టి ఏంటండి, నువ్వు ఇక్కడ సువార్తను ప్రకటించిన విధానాన్ని బట్టి నీ భర్తను కోల్పోయావు, నీకు కుమారులిద్దరిని కోల్పోయావు, నీ మొత్తము జీవితాన్నంతా కోల్పోయావు కదా. మళ్ళీ 25వ సంవత్సరము ఇక వార్షికోత్సవాలకి నీకు ఇక్కడికి ఎలా రావాల్సి వచ్చిందమ్మా? అంతా నువ్వు కోల్పోయావు కదా, అందరూ నిన్ను మోసం చేశారు కదా, అందరూ నిన్ను శ్రమింపజేశారు కదా, నీకు కుటుంబాన్ని నాశనం చేసిన వారిగా ఉన్నారు కదా, నువ్వు ఎందుకు వచ్చావమ్మా అంటే, ఇది మా ఆయన నిరీక్షణ. ఇక గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క నిరీక్షణగా ఉన్నది 25 సంవత్సరాలు ఆయన విత్తిన యొక్క సువార్త. 25 సంవత్సరాలు కూడా ఇక సువార్త అక్కడ ప్రకటించబడతా ఉంది. ఆయన యొక్క నిరీక్షణ ఫలితాన్ని చూడడానికి నిలిచాను. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క నిరీక్షణ ఫలితము ఆ విధంగా ఉండాలి. ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో అవమానాలు ఉండొచ్చు, ఎవరో మనల్ని పట్టించుకోకపోవచ్చు, లేకపోతే మనల్ని అవమానపరచచ్చు, కానీ మనం విత్తే ఆ యొక్క వాక్యం అనే విత్తనము మనం ఉన్నా లేకపోయినా
ఆ యొక్క విత్తనం బట్టి ఎంతోమంది జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయి, ఎంతోమంది జీవితాలు దేవుని వైపు తిప్పబడుతూ ఉంటాయి. ఇక దినాన ఇక మాట ద్వారా చెప్తున్నాడు. మొదటి పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, ఫలితము కొరకు నిరీక్షించే శ్రమగా మనది ఉండాలి. మన యొక్క నిరీక్షణ, మన యొక్క తపన, మన యొక్క ఆశ మన సంఘములో ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలంటా ఉన్నాడు. అలాగే రెండవదిగా, మొదటిది నేనేం చెప్పానండి, ఫలితము కోసం నిరీక్షించే శ్రమగా మొదటిది ఉండాలి. రెండవది ఏంటంటే సవాళ్లను స్వీకరించే జీవితం మనం కలిగి ఉండాలి. మన యొక్క సంఘములో, మన యొక్క చర్చిలో సవాళ్లను స్వీకరించాలి. ఏమండి, సవాళ్ళని స్వీకరించాలి. అంతేగాని ఎవడో 100 రూపాయలు ఇచ్చాడంటే నేను 200 ఇస్తాను, ఇది కాదండి. దేనికి పనికిరాని ఈ యొక్క కాంపిటీషన్ కాదు. సవాళ్ళు, నా యొక్క సంఘములో ఏది కొరతగా ఉంది, నా యొక్క సంఘములో నా యొక్క తలాంతుని బట్టి, నాకు దేవుడిచ్చిన ఇక ఆధిక్యతను బట్టి నేను ఎటువంటి ఛాలెంజ్ తీసుకోగలను, ఇక సంఘములో అటువంటి సవాళ్ళను నేను స్వీకరించి ఇక సంఘాన్ని దేవుని యొక్క మహిమార్థమై నేను ముందుకు నడిపిస్తాననే సవాళ్ళను స్వీకరించగలిగే సంఘముగా మన యొక్క సంఘం ఉన్నదా, సంఘస్థులుగా మన యొక్క సంఘస్థులు ఉన్నారా అనేది ఇక దినాన మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. ప్రియదేవుని సంఘమా, కొరింథీయులకు రాసిన, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు ఇతరులను మోసపరచు, తాను మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవచ్చు. ప్రదేశంగమ్మా, క్రీస్తు యేసునందు చదవమ్మా, మళ్ళీ అమ్మ మొదటిగా మళ్ళీ చదవమ్మా. 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదరు. హింస అంటే నేను ఇందాక శ్రమ చెప్పినట్టు మన శ్రమ అంటే ఏదో కష్టాలు, నష్టాలు, అవమానాలు కాదు, కానీ నిరీక్షణ ఫలితం అని చెప్పాను. ఇక్కడ హింస అంటే మనం ఏదో టార్చర్, మనల్ని ఎవరో టార్చర్ పెట్టేస్తారు, మనల్ని ఎవరో కొట్టేస్తారు, మనల్ని ఎవరో తిట్టేస్తారని కాదండి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, క్రీస్తు యేసునందు మరి ఇక హింస అంటే సవాళ్ళను స్వీకరించడం. ఇక హింస, ఇక శ్రమ మన కొరకు యేసుక్రీస్తు వారు ఎప్పుడూ అనుభవించేశారు. ఇక హింసకు, ఇక శ్రమకు అర్థాలు వేరైపోయి యేసుక్రీస్తు వారు శిలువ మీద ఇక తన యొక్క ప్రాణాన్ని అర్పించినప్పుడు ఇక హింసకు అర్థం మారిపోయింది, ఇక శ్రమకు అర్థం మారిపోయింది. ఇక దినాన ఇక హింస అంటే ఒక సవాలు, ఒక సవాలును స్వీకరించేవారుగా మన యొక్క సంఘస్థులు, మన యొక్క సంఘం ఉన్నదా అనేది ఇక దినాన్ని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తునందు జీవితము, లోక జీవితం, ఈ రెండు కూడా క్రీస్తునందు జీవితము, లోక జీవితం, ఈ రెండు కూడా మనకి విశ్వాస జీవితంలో ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నదా లేదా? ఈ లోక జీవితానికి, క్రీస్తునందు జీవితానికి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నదా లేదా అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది అనేది ఇక నా దేవుడు మనతో చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. మొదటి పాయింట్గా నేను చెప్పినది ఫలితము కోసం నిరీక్షించే శ్రమ కలిగిన సంఘముగా మనం ఉండాలంటా ఉన్నాం. రెండవది మనం ఏం చెప్తున్నామంటే సవాళ్లను స్వీకరించే శ్రమగా మన యొక్క శ్రమలు ఉండాలి, లేకపోతే సవాళ్లను స్వీకరించే జీవితముగా మన యొక్క సంఘం ఉండాలంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుంటుంది. శరీరమునకు అభివృద్ధి. ఇక దినాన మన యొక్క సంఘానికి అభివృద్ధి అంటే ఈ లోకపరమైన కట్టడాలు, ఈ లోకపరమైన నిర్మాణం కాదు, కానీ మన యొక్క జీవితాల్లో అభివృద్ధి, మన యొక్క జీవితాల్లో స్థిరత్వం, మన యొక్క జీవితంలో మరి సమాధానం కలిగిన జీవితం. ప్రియమైన సంఘమా, అభివృద్ధి అంటే ఈ లోకపరంగా మనము ఆర్థికంగా బలపడడం కాదు, ఈ లోకపరంగా మన యొక్క సంఘము గొప్ప సంఘముగా పేరు తెచ్చుకోవడం కాదు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటా ఉన్న ఈ పరిస్థితుల్లో రిలయన్స్ అధినేత
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇక ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ధనవంతుడిగా ఉన్నాడు. ఎవరండి? రిలయన్స్ అధినేత. ఆయనకు ఉన్న ఆస్తులు, చిరాస్తులు, స్వాస్థ్యాలు ఎన్నున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఫోర్బ్స్ అనే మ్యాగజైన్లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనేసి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని వారు గుర్తించడం జరిగింది. అయితే ఒకవేళ ఆ యొక్క ముఖేష్ అంబానీ అభివృద్ధినే కోరుకున్నట్లయితే, ఆ యొక్క ముఖేష్ అంబానీ నేను శ్రీమంతుడిగా అవ్వాలనే ఆ యొక్క ఆశ కలిగి ఉన్నట్లయితే ఇంకా ఆయన వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఆయన శ్రీమంతుడు అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన యొక్క ముఖేష్ అంబానీ ఇంటర్వ్యూని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూర్ అడుగుతూ ఉన్నాడు, మీరు ఇంత ఆగర్భ శ్రీమంతులు కదా, ఇంతటి ఎంతో అధికారాన్ని లేకపోతే ధనాన్ని కలిగి ఉన్నారు కదా, ఇంకా మీరేంటండి ఇంకా చిన్న చిన్న టూత్ పేస్ట్లు అండి. అందరూ వింటున్నారు కదా. ఇక దినాన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎంతో ఆగర్భ శ్రీమంతుడుగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆ యొక్క రిలయన్స్ చిన్న టూత్ పేస్ట్లు, బ్రష్లు, టంగ్ క్లీనర్లు, ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా ఇంకా ఆ యొక్క రంగంలోనికి కూడా వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఎన్ని వ్యాపారాలు, ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, డైమండ్ ఆ యొక్క ఆఫ్రికా దేశంలో డైమండ్ గనులు ఉన్నాయి, అలాగే బంగారపు గనులు ఉన్నాయి మీకు. ఇంకా ఎందుకండి అంటే నేను శ్రీమంతుడిగా నేను చూసుకోదలుచుకోలేదు, లేకపోతే నేను ఒక ధనికుడిగా నేను చూసుకోలేదు. ఐ వాజ్ ఏ వెల్త్ క్రియేటర్. ఏంటండి? వెల్త్ క్రియేటర్ అంటే నేను ఈ యొక్క ఆస్తిని లేకపోతే ఈ లోక సంబంధమైన వెల్త్ అంటే దాన్ని ఏమంటారు, డబ్బుని నేను క్రియేట్ చేయగలిగేవాడిగా నేను ఉన్నానంటున్నాడు. ఇదే సంగమా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ప్రతి ఒక్క సవాలును స్వీకరించేవారుగా మనం ఉండాలి. మనము అభివృద్ధి చెందిపోయాం, మనం ఆశీర్వదించబడిపోయాం, మనం ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం, మనం శక్తివంతులుగా మారిపోయాం. కాబట్టి మనకి ఇంకా అవసరం లేదు, ఇంకా చేయవలసిన అవసరం లేదు అనుకోవద్దు. కానీ ఇక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంకా నేను ఛాలెంజెస్ తీసుకుంటానికి రెడీగా ఉన్నాను. ఐ వాజ్ ఏ వెల్త్ క్రియేటర్ అంటా ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితాలను మనము నూతన సృష్టిలోనికి మార్చే క్రియేటర్స్గా మనం ఉండాలి. మన యొక్క విశ్వాస జీవితాలు ఒక క్రియేటర్గా ఉండాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి. అంతేగాని ఎవరినో ఫాలో అయ్యే విశ్వాస జీవితాలు మనం ఉండకూడదు, ఎవరినో అనుకరించే విశ్వాస జీవితాలు మనం ఉండకూడదు. ఎవరితోనో మనము వారు చెప్పిందే వేదం అన్నట్టు ఒక గొర్రెల మందలాగా వాళ్ళు వెళ్ళిపోయే సంఘాలుగా, సంఘస్థులు మనం ఉండకూడదు. కానీ వీఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఫెయిత్, వీఆర్ ద ట్రెండ్ సెట్టర్స్ ఇన్ ఫెయిత్ అనే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాం. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ లైఫ్. విశ్వాసులమైన మనము ఇతరుల జీవితాల్లో నూతనమైన సృష్టిని తీసుకొచ్చే విధంగా మనకి జీవితాలు ఉండాలనేది ఇక రెండవ మాటలో చెప్తా ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం కూడా మనం చూద్దాం. అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయవములై ఉన్నారు. మరియు సంఘము అభివృద్ధి చెందినట్ట, సంఘము సంతోషముగా ఉన్నట్ట. ఇక దినాన్ని చెప్తూ ఉన్నాడు, నీ యొక్క తలాంతు దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క తలాంతును నువ్వు వినియోగించవలసిన వాడుగా నువ్వు ఉన్నావు అంటా ఉన్నాడు. దేవుని సంఘమా, మనము మన యొక్క తలాంతులు బట్టి సంఘానికి ఎటువంటి మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఈ యొక్క సంఘంలో నాకు తెలిసి ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నాకు తెలిసి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మీకు దేవుడిచ్చిన యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని బట్టి సంఘములో ఎటువంటి మార్పు నువ్వు తీసుకొచ్చావు? గుండెల మీద చేసుకుని చెప్పాలి. నీకు సంఘములో ఎటువంటి మార్పు నువ్వు తీసుకొచ్చావు? రేపొద్దున నువ్వు నేను లేనప్పుడు నీ యొక్క పేరును చెప్పుకొని ఈయన వలన ఈమె వలన ఈ యొక్క సంఘములో ఇటువంటి గొప్ప మార్పు వచ్చిందనే ఆలోచన మన విశ్వాస జీవితంలో అటువంటి సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందంటారా? రేపు మనకు ఉంటుందంటారా? దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నీ యొక్క అవయవాన్ని
ఏమండి, కాలు ఉన్నది, ఇక్కడ నుంచి అక్కడ వరకు నడవమంటే నడుస్తుంది. సవాళ్ళని స్వీకరించే జీవితం అంటే ఏంటంటే నువ్వు చదునుగా ఉన్నప్పుడు నడవడం కాదు, ఎదురు కొండను ఎక్కాలని నువ్వు అనుకున్నప్పుడు ఈ కొండ నేను ఎక్కనని కాలంటే మనం ఎక్కగలమా? ఇక్కడ సవాళ్ళను స్వీకరించడం అదే. సంఘములో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో చిన్న చూపులు ఉంటాయి. అలాగని ఆ యొక్క కొండను ఎక్కకుండా లేకపోతే ఆ యొక్క సవాళ్ళను స్వీకరించకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన ఇక తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన అధికారము, దేవుడు నీకు ఇచ్చిన ఈ లోకపు ఆధిక్యతను నువ్వు అవమానపరిచినట్లే అనేది ఇక దినాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియదేవ సంగమా, నీకు దేవుడిచ్చిన ఆ యొక్క ఉద్యోగము కానీ, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వ్యాపారం కానీ, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతు ఇక పనిని కానీ ఇక సంఘములో మార్పు తీసుకురావడానికి నువ్వే విధంగా ఆలోచన కలిగి ఉన్నావు. ఆ యొక్క సవాళ్ళను స్వీకరించ లేదండి, మా ఊళ్ళో ఎవడు మా మాట ఏంటండి, చెప్తే మళ్ళీ మాకే ఎదురు చెప్తారండి, లేకపోతే మేము ఎలా చేయాలనుకుంటే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారండి, ఈ విధంగా అవమానపరిచారండి, ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా నష్టపరిచారండి అంటే ఇవన్నీ కాదు ప్రియదేవ సంగమా. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విలియం కేరీ గారు సిరంపూర్ యూనివర్సిటీ స్థాపించిన విలియం కేరీ గారు, వారి యొక్క దేశం నుంచి వచ్చి ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో, ఆ యొక్క కలకత్తాలో తన యొక్క సువార్తను మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క బెంగాల్లో అనేక మంది ఆయన్ని అవమానపరిచారంట. ఆయనకి ఎన్నో మాయ మాటలు చెప్పి, మోసం చెప్పి ఆయన దగ్గర ఉన్న ఆర్థికపరమైన వనరులను ఉపయోగించుకోవాలని అతను చాలా లాస్ చేసేసారంట. కానీ ఈ దినాన సిరంపూర్ యూనివర్సిటీ విలియం కేరీ గారు నిర్మించిన యూనివర్సిటీ అనేక మంది సేవకులను, అనేక మందిని సేవ కొరకు పంపించే గొప్ప యూనివర్సిటీగా ఉంది. అదే కాకుండా ఆయన వాజ్ అన్ అగ్రికల్చరిస్ట్, హి వాజ్ అన్ అగ్రోనమిస్ట్. ఏంటంటే అతనుకున్న దేవుడిచ్చిన తలాంత్ ఏంటంటే అగ్రికల్చర్లో ఒక డిగ్రీ పొందిన వ్యక్తిగా అతను ఉన్నాడు, అగ్రికల్చర్లో ఒక స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వెస్ట్ బెంగాల్లో అగ్రికల్చర్ సొసైటీని నిర్మించాడు, స్థాపించాడు. ప్రియదేవ సంగమా, ఎందుకు చెప్తున్నానంటే తన యొక్క దేశాలను వదిలేరు, తన యొక్క బిడ్డలు వదిలేరు, తన భార్యను వదిలేరు, తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు వదిలేరు, తనకున్న పేరు ప్రఖ్యాతులు వదిలేరు, అన్నీ విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి ఏమీ లేని స్థితిలో ఉంటూ వారికి దేవుడిచ్చిన తలాంతులనే పెట్టుబడిగా పెట్టి, ఏంటంటే దేవుడిచ్చిన తలాంతులు పెట్టుబడిగా పెట్టాలి. నీకు ఇచ్చిన జీతాన్ని పెట్టుబడిగా పెట్టమని ఆయన అడగట్లేదు. ఆయనకి తెలియని జీతమా, ఆయనకి తెలియని డబ్బా, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు పెట్టుబడిగా పెట్టు అంటా ఉన్నాడు ఈ దినాన దేవుడు. ప్రియదేవ సంగమా, నీకు తలాంతు నువ్వు పెట్టుబడిగా పెడుతున్నావు. అవునండి, పెడదాం అనుకుంటున్నాను, కానీ మా ఊర్లో నా మాట ఎవడవండు ప్రియదేవ సంగమా. కానీ నీ యొక్క తలాంతును పెట్టుబడిగా పెట్టినట్లయితే ఆ యొక్క సేవకులు తీసుకెళ్ళి ఆ యొక్క మట్టిలో పెట్టిన తలాంతుగా అయిపోతుంది. ఆ యొక్క సేవకుడు తీసుకెళ్ళి ఆ గొయ్యితో మేము పెట్టిన ఆ యొక్క రూపాయి కానీ 2 రూపాయలుగా నీ యొక్క తలాంతు దేనికి పనికిరానిగా అయిపోతుంది అనేది నీ యొక్క ప్రయత్నము నువ్వు చేయవలసిన బాధ్యత నీ మీదగా ఉన్నది. ఆ యొక్క సవాళ్ళను స్వీకరించే బాధ్యత నీ మీద ఉన్నది అనేది ఇక దినాన సవాళ్ళను స్వీకరించే జీవితము నువ్వు కలిగి ఉండాలి అనేది ఇక దినాన్ని దేవుడు చెప్తారు. దేవుని సంగమా, విలియం కేరీ గారు ఆ యొక్క వెస్ట్ బెంగాల్ ఆ యొక్క ప్రదేశంలో సిరంపూర్ యూనివర్సిటీ నిర్మించాడు. అతని దేవుడిచ్చిన ఆ యొక్క ఎడ్యుకేషన్ అనే తలాంతుతో. విలియం కేరీ గారు అక్కడ ఒక అగ్రికల్చర్ సొసైటీని స్థాపించాడు. అతడు దేవుడిచ్చిన తలాంతు. ఆయన పెట్టుబడిని పెట్టి ఆ యొక్క దేశం నుంచి ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలే, దేవుడిచ్చిన ఎడ్యుకేషన్ అనే తలాంతుని పెట్టుబడిగా పెట్టాడు. ఈ యొక్క దినాన్ని కూడా ఆయన పేరును మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే అటువంటి సవాళ్ళను స్వీకరించే సంఘముగా, సంఘస్థులుగా మనము ఉండాలి అనేది ఇక దినాన్ని దేవుడు ఇక 2వ మాట ద్వారా చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, అలాగే 3వ మాట ఒకసారి మన యొక్క మూలవాక్యాన్ని మరొకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23. మరియు సమస్తమును ఆయన పాదముల మీద ఉంచి ఆయన సంఘము, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అన్నది. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నా అంటే అతని యొక్క శరీరము సంఘముగా ఉన్నదని. ఇప్పుడు 2వది ఏంటంటే సమస్తమును నింపుతున్న అతని యొక్క సంపూర్ణత ఉన్నది అట్ట ఉన్నట్టు సంగమా. వాట్ ఈస్ దిస్ సంపూర్ణత? ఇక సంపూర్ణత మనకి జీవితాల్లో ఉన్నదా? ఇక సంపూర్ణత మనకి ఆత్మీయ జీవితాల్లో ఉన్నదా? సంపూర్ణత ఈజ్ నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్.
ఏంటండి? పరిపూర్ణమైన జీవితం. అంటే అతని యొక్క జీవితాన్ని ఆయన జీవించాడండి. ఎవరేమనుకున్నా ఆయన పర్లేదు, కానీ ఆయన ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగా అతని యొక్క జీవితాన్ని జీవించాడు. హి వాజ్ ఎ పెర్ఫెక్షనిస్ట్ అంటాం మనం. ఇక్కడ దినాన మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎవరు ఏమనుకున్నప్పటికీ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తూ మనం ఆత్మీయ పరిపూర్ణత మనం కలిగి ఉన్నామా లేదా? ఆయన సమస్తమును పరిపూర్ణపరిచి ఉన్నాడనే ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మన యొక్క ప్రయాస వ్యర్థము కాదు, సంపూర్ణీకరించబడుతుంది. మనం ఉన్నప్పటికీ లేనప్పటికీ మన యొక్క ప్రయాస, మన యొక్క ప్రయత్నము ఎప్పటికైనా సంపూర్ణించబడుతుంది. దానికి ఎగ్జాంపుల్గా 58వ వచనం, 1వ కొరింథీ స్త్రీలను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఉంది. అయ్యో ఎలా ఉన్నారు సార్? మనవాళ్ళ పిల్లలు పెళ్లి చేశాను, ఇద్దరు అబ్బాయి సాఫ్ట్వేర్ కానీ ప్యారిస్ మాస్టర్ మంచి వాళ్ళు, చాలా బాగుంది సబ్జెక్ట్ బాగుంది. ఎవరైతే న్యాయం, ఎవరైతే నిశ్చయం, ఎవరైతే నిర్ణయాలు వారిని ఏర్పాటు చేస్తే నేర్చుకున్నారు. ఎప్పుడైతే ఆ మనిషికి మాట్లాడుతున్నారు వారి యొక్క కోరికలు నిశ్చిత పట్టాలి. ప్రభు ఆ ప్రభుత్వం ఆమేన్. ప్రజాసమ్మ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదన్నది ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలంటున్నాం. మన యొక్క ఆసక్తి ఏదో ఒక
పండగకో ఏదో ఒక సందర్భానికో లేకపోతే ఏదో ఒక మరి కార్యక్రమానికి ఆసక్తి కలిగిన వారుగా మన యొక్క జీవితాలు, మన యొక్క విశ్వాస జీవితాలు ఉండకూడదు అనేసి నీ యొక్క ప్రయాస ఏదైతే ఉన్నదో ఇక సంఘాన్ని బట్టి, లేకపోతే నీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఇక సంఘాన్ని బట్టి అది స్థిరపరచబడాలి. నీకేదో ఆవేశం వచ్చినప్పుడు ఏదో చేసేయాలని, నీకేదో దుఃఖం వచ్చినప్పుడు, నీకేదో అవమానం వచ్చినప్పుడు దాన్ని నువ్వు పక్కకు పెట్టేసేయాలని కాదు, కానీ స్థిరపరచబడాలి, అలాగే అది కొనసాగించబడాలి, అభివృద్ధిని పొందాలి అనేసి ఇక దినాన్ని చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, ఎంతోమంది నేను ఇందాక చెప్పినట్టు ఇక సంఘంలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, మంచి మంచి లాయర్స్ ఉండొచ్చు, మంచి మంచి మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. అయితే వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్? నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రణాళిక ఆ యొక్క సంఘాన్ని బట్టి ఏమై ఉన్నది? నీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు అని ఇక వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నీకు ఒక ఆలోచన ఉన్నట్లయితే, ఒకవేళ ఒక ప్రణాళిక ఇక సంఘంలో నేను ఒక మార్పు తీసుకొని రావాలి, లేకపోతే నేను ఇక సంఘంలో తీసుకొచ్చే మార్పు ఈరోజు నేను రేపు ఉన్నా లేకపోయినా ఇక మార్పును బట్టి ఇక సంఘము వర్ధిల్లుతుంది, విస్తరించబడుతుందని నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు, నీ యొక్క ప్రణాళిక వ్యర్థము కాదు, నీ యొక్క ఆలోచన వ్యర్థము కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ దినముతో ఈ యొక్క 13వ వారోత్సవాలని మనం గుర్తుపెట్టుకుంటూ ఇక దినం మనం ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే, ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దాని యొక్క ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా, దాని ద్వారా వచ్చే అవమానాలు, చిన్న చూపులు నువ్వు ఆలోచించకుండా, నీకు ఆలోచన ఏమైనది, నీకు ప్రణాళిక ఏమైనది, ఈ రోజు నుంచే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన ఆలోచన, బాధ్యత, అటువంటి సవాళ్ళు నీది ఎదురుగుండా దేవుడు పెడతా ఉన్నాడు అనేది ఇక దినాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన సంగమా, రెండవ మాటగా నేను చెప్పినది సవాళ్లను స్వీకరించే సంఘ జీవితం. మనం ఒకరినొకరు పోటీ పడే సంఘ జీవితాలుగా మనం ఉండిపోతూ ఉన్నాయి. ఒకటి సిమెంట్ ఇస్తే నేను ఇసుకిస్తా, లేకపోతే నేను ఐరన్ ఇస్తా, లేకపోతే ఇంకేదో ఇస్తా, చైర్లు ఇస్తా. ఇవి కాదండి పోటీ పడాల్సింది. పోటీ పడాల్సిన విశ్వాస జీవితాలు ఇది కాదు. సవాళ్లను స్వీకరించే విశ్వాస జీవితాలు ఉండాలి. పోటీతత్వం మనలో ఉండకూడదు. సవాళ్లను స్వీకరించేదిగా మనకి జీవితాలు ఉండాలి అనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తాడు. అలాగే యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును, మీ యందు నేనును నిలిచి ఉండు. నిలిచి ఉండాలి, స్థిరపడాలి. మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరత్వము లేని విశ్వాస జీవితాలుగా ఉంటా ఉన్నాయి. సంఘాలు చెదిరిపోతున్నాయంటే మన యొక్క సంఘస్థుల్లో స్థిరత్వము లేని జీవితాలు ఉంటా ఉన్నాయి. మనం ఆకర్షించబడే జీవితాలుగా మనం ఉంటా ఉన్నాయి. బలహీనులుగా మన యొక్క జీవితాలు ఉంటా ఉన్నాయి. సంఘాలు చెదిరిపోవడానికి స్థిరత్వము లేని విశ్వాస జీవితాలే కారణం. ప్రియమైన సంగమా, స్థిరపడాలి. ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా స్థిరపడవలసిన విశ్వాస జీవితము మనం కలిగి ఉండాలంటాడు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళి ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశానికి సువార్తను ప్రకటించడానికి 28 years 28 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడు. ఒక్కడు కూడా మారలేదు. 28 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు, ఒక్కడు మారలేదు. 28వ సంవత్సరము అతనుకున్న అనారోగ్యాన్ని బట్టి తన స్వదేశం వెళ్ళిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మారాడు. ఒక ఆఫ్రికా దేశంలో ఒక తెగ యొక్క నాయకుడు ఆయన మారడం జరిగింది. ఒక్కడు మారాడు. అంటే ఆయన ఎంత 28 సంవత్సరాల సువార్త జీవితానికి ఒక్కడు మారాడు, స్థిరపరచబడ్డాడు. 28 సంవత్సరాలు డేవిడ్ లివింగ్స్టన్ గారు నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నా ఓపిక నశించింది, లేకపోతే నేను ఇంకా దేవుడు ఈ చిత్తం ఇది కాదనుకుంటా. ఏమండి మనం అనుకున్న పనులు దేవునిలో కానీ, సేవలో కానీ, సంఘంలో కానీ మనం అనుకున్న పనులు ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరం నిర్వహించి మరి అవి జరపబడలేదనుకోండి, ఏమంటే ఇమీడియట్గా మనకు వచ్చే డైలాగ్ ఏంటి? దేవుని చిత్తం కాదేమో ఇది. ఏమండి, నువ్వు మంచి అనుకున్నప్పుడు అది దేవుని చిత్తం కాకుండా ఎట్లుంటుంది? సంఘానికి నువ్వు మంచి చేయాలనుకుంటున్నప్పుడు, సంఘంలో మార్పు తీసుకోవాలని నువ్వు రావాలనుకుంటున్నప్పుడు, సంఘాన్ని విస్తరింపచేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, సంఘాన్ని నువ్వు అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు అది మంచిదే కదా. అది మంచిదైనప్పుడు దేవుని చిత్తము కాకుండా అది ఏ విధంగా ఉంటుంది? అదే మాట డేవిడ్ లివింగ్స్టన్ గారు కానీ, అదే మాట ఇండియాకు వచ్చిన మిషనరీస్ కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క దినాన మన ఫ్యాన్ల కింద కూర్చోండి వాళ్ళమా?
ఇక గొప్ప గొప్ప ఆలయాల్లో కూర్చుని మనము ఒక గొప్ప గర్వముతో లేకపోతే ఒక గొప్ప సంతోషముతో దేవుని ఇంత ఘనముగా స్తుతించే జీవితాలుగా మనకి జీవితాలు ఉంటాయా? నిలబడాలి, స్థిరపడాలి, విస్తరింపబడాలి అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్థిరత్వము లేని క్రైస్తవ జీవితాలు, విశ్వాస జీవితాలు మనం దానికన్నా అన్యులే చాలా బెస్ట్, క్రైస్తవేతరులే చాలా బెస్ట్. కాబట్టి ప్రియదేవ సంగమా, డేవిడ్ లివింగ్స్టన్ సర్వ్డ్ ఆఫ్రికా ఫర్ 28 years, బట్ he didn't won any soul. బట్ స్టిల్ ఒక్క ఆఫ్రికా దేశం యొక్క తెగ నాయకుడు ఒక్కడు మారాడు. ఇప్పుడు ఆఫ్రికాలో సువార్త విప్లవం నడుస్తూ ఉంది, సువార్త విప్లవం నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ప్రయాస వృధా కాదు అనేసి ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవ సంగమా, ఇక వాక్య ధ్యానాంశం మనం చెప్తా ఉన్నాం. సంఘము, శరీరము, సాదృశ్యము. ఇక సంఘము బట్టి నేను 2 మాటలు చెప్పినాను. మొదటిది శ్రమించే శరీరం, అంటే శ్రమించే సంఘముగా మనం ఉండాలి. మన యొక్క శ్రమ సంఘములో మార్పు తీసుకొచ్చే శ్రమగా ఉండాలని చెప్పాను. రెండోది సవాళ్లను స్వీకరించే జీవితాలు మనం కలిగి ఉండాలి. పోటీ పడడం కాదు, నువ్వెంత ఇచ్చావంటే నేను అంత ఇస్తా, అది కాదు. సవాళ్లను స్వీకరించే సంఘముగా మనకి జీవితాలు ఉండాలి. సంపూర్ణత కలిగిన జీవితం. నువ్వేం చేసినా ఎటువంటి ఫలితం రాకపోయినా, ఎస్ ఐ డిడ్ దిస్, నేను ఇది చేశాను, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఏమండి, నా యొక్క జీవితంలో ఇటువంటి మరి ఆ యొక్క సమాధానకరమైన సాటిస్ఫైడ్ లైఫ్ మనం కలిగి ఉండాలి అనేది ఇక ఆత్మీయ సంపూర్ణత మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తెలుసంగమా. అలాగే మరి రెండవదిగా, ఇక మొదటి మాటగా సంఘము దేవుని యొక్క శరీరముగా ఉందనే, రెండవ మాట కదిలే సంఘముగా మన యొక్క సంఘం ఉండాలంటా ఉన్నాడు. మొదటిది ఏంటంటే సంఘము దేవుని యొక్క శరీరము, రెండవది ఏంటంటే మన యొక్క సంఘము కదిలే సంఘముగా ఉండాలి, స్టాగ్నెంట్గా ఉండకూడదు. ద స్టాగ్నెంట్ వాటర్, మురికి గుంటలాగా మనం ఉండకూడదు. ఏమండి, ఒక నీళ్లు కదిలింపబడని స్థితిలో ఉంటే, ఆ యొక్క నీళ్లు పారకుండా ఉంటే, ఆ యొక్క నీళ్లలో కదలిక రాకపోతే అందులోంచి ఏమొస్తుంది? ఏమండి, మురికి వాసన వస్తుంది. కాబట్టి కదిలింపబడే సంఘంగా ఉండాలి, ప్రవహించే సంఘంగా మనం ఉండాలి అనేసి ఇక దినాన రెండవ మాటగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కదిలింపబడే సంఘం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దామండి. మన యొక్క సంఘము కదిలింపబడాలి అంటే మన సంఘములో ఒక యాక్టివిటీ, కార్యక్రమాలు అనేవి నిత్యము నిర్వహించబడాలంటా ఉన్నాడు. ఏంటండి, మనకి సంఘములో ఏదో ఒక క్రిస్మస్ కార్యక్రమమో, మనకి సంఘములో ఒక ఈస్టర్ కార్యక్రమమో, మనకి సంఘములో గుడ్ ఫ్రైడే కార్యక్రమమో, మన సంఘములో శ్రమకాల ధ్యాన కూడికలో, లేకపోతే మన యొక్క సంఘములో ఇంకా ఏదేదో కార్యక్రమాలను బట్టి కాదు మన యొక్క సంఘములో కదలిక కాదు, కానీ నిత్యము కదిలింపబడే సంఘంగా మనం ఉండాలనేసి ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలులు రాసిన గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఎంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా. మందను కాయుట అంటా ఉన్నాడు. సంగమా, మందను కాయుట అంటే ఏంటి? ఏమండి, ఒక గొర్రెల మంద ఉంది, ఒక మేకల మంద ఉంది, లేకపోతే ఒక గేదెల మంద ఉన్నది. ఆ యొక్క మందను ఎప్పుడు కాస్తామండి మనం? ఆ మందను ఎప్పుడు కాస్తాం? ఆ యొక్క గొర్రెల మంద వెళుతూ ఉన్నప్పుడు దాన్ని కాస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది గొర్రెల మంద, లేకపోతే మేకల మంద. అక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ కలగకుండా, ఎటువంటి ప్రమాదం కలగకుండా ఆ యొక్క మందను మనము కాచేవారిగా ఆ యొక్క కాపరి ఉంటాడు. అంటే వెన్ ద ఫ్లాక్ ఈజ్ రన్నింగ్, వెన్ ద ఫ్లాక్ ఈజ్ వాకింగ్, ద షెపర్డ్ విల్ సెక్యూర్ ద ఫ్లాక్. ఏంటండి, ఆ యొక్క మందను ఎప్పుడు కాస్తాడంటే ఆ యొక్క కాపరి ఆ మందను నడిపించబడుతూ ఉన్నప్పుడు. ఇదే ఎగ్జాంపుల్గా మన యొక్క సంఘము కదలబడుతూ ఉన్నప్పుడు కాపరికి ఒక పని ఉంటుంది. అంతేగాని కదిలింపబడిన స్థితిలో ఉంటే కాపరి ఎంత గొప్ప కాపరి ఉన్నా సరే దానివల్ల ఉపయోగం ఏంటండి? కాపరి ఎంత గొప్ప కాపరి ఉన్నా సంఘములో కదలిక లేకపోతే ఆ యొక్క గొప్ప కాపరి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది అది యూజ్లెస్గా అయిపోతుంది. ప్రియమైన సంఘమా, కదిలించబడే సంఘముగా నువ్వు ఉండాలంటా ఉన్నాడు. అంటే కదలింపబడే సంఘముగా ఉండాలంటే నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? ఏదో సందర్భానికో, పండగకో, పబ్బానికో, లేకపోతే ఒక కార్యక్రమానికో నువ్వు హాజరైనంత మాత్రాన సంఘము ఉజ్జీవింపబడింది అంటానికి లేదు.
సంఘం ఇంకా ఏదుగా ఎంతగానో విస్తరింపబడింది అంటానికి లేదు. కానీ దేవుడికి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. క్రీస్తునందు గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. మరి గురు యొద్దకే ఫిలిప్పీ సంఘానికి పౌలుగా రాసి ఉన్నారు. ఐ వాజ్ స్టిల్ రన్నింగ్ టు ద అంబిషన్ ఆర్ ఎయిమ్ టార్గెట్. ఏమండి, అతను ఎన్నో సంఘాలను స్థాపించున్నాడు, ఎంతోమందిని రక్షించి ఉన్నాడు, ఎన్నో శ్రమలు పొంది ఉన్నాడు, ఎన్నో మరి ఆ యొక్క జైల్లో మగ్గి ఉన్నాడు, కొరడాలతో కొట్టించబడ్డాడు, రాళ్లతో కొట్టించబడ్డాడు. బట్ స్టిల్ హి వాజ్ రన్నింగ్. ఏమండి, పౌలు గారు ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. కదిలే సంఘముగా ఉండాలంటే నా సంఘములో ఈ విధంగా ఉందండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయండి, ఆ పరిస్థితులు మారవు, ఆ మనుషులు మారరు, ఆ సంఘం మారదు, కాబట్టి నేనేం చేయలేనంటే నో. పౌలు గారు ఆ విధంగా అనుకుని ఉంటే అన్ని సంఘాలు స్థాపించబడవు, ఇంత స్వార్థ ప్రకటించబడదు. కాబట్టి కదిలే సంఘముగా మనం ఉండాలి. గురి యొద్దకే పరిగెట్టడం అంటే స్వార్థను ప్రకటించేవారుగా మనకి జీవితాలు ఉండాలి. ప్రియదేవుని సంఘమా, ఈ లోకంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాం, ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో మనం ఉంటా ఉన్నాం, ఎంతో అధికారాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క అభివృద్ధి రక్షణ పొందిన మనము, విశ్వాసులుగా ఉన్న మనము, మన యొక్క ప్రేమలో ప్రత్యేకత ఏమిటి, మన ప్రేమలో మార్పు ఏమిటి, మన యొక్క ప్రేమలో సివిలైజేషన్ ఏమిటి, మన యొక్క ప్రేమలో ఉన్న నాగరికత ఏమిటి అనేది ఇక దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని సంఘమా, మన యొక్క భావి తరాలకు ఎటువంటి ఆత్మీయ ప్రేమను, ఆత్మీయ వాక్యానుసారమైన జీవితాన్ని మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్కి, మన యొక్క బిడ్డలకు అందించగలుగుతాం. ప్రియదేవుని సంఘమా, ఏమండి, మన యొక్క బిడ్డలకు ఈ యొక్క సంఘ ఆరాధన యొక్క విశిష్టత కానీ, మన యొక్క బిడ్డలకు ఈ యొక్క సంఘం యొక్క హిస్టరీ కానీ, లేకపోతే మన యొక్క బిడ్డలకు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే ఎటువంటి వారం అయ్యాము అనే ఆ యొక్క ఆలోచన కలిగిస్తున్నామా? లేకపోతే అమ్మో నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు, నేను పడిన కష్టం నా బిడ్డలకు తెలియకూడదు, వాడు రాజ్యాల బతకాలి. ఏమండి, వాళ్ళు రాజ్యాల బ్రతకాలి, నా కష్టం వారికి తెలియకూడదు, నా నష్టం వారికి తెలియకూడదు. ఎటువంటి కష్టము నష్టము తెలియకుండా వాడు బ్రతకాలంటే లాస్ట్కి నిన్ను కూడా ముంచేసే స్థితిలోకి వాడేస్తాడు. కాబట్టి ప్రియదేవుని సంఘమా, భావి తరాలకి ఎటువంటి నాగరికత కలిగిన సమాజాన్ని, సంఘాన్ని మనం ఇస్తా ఉన్నాం, మార్పు చెందిన సంఘాన్ని మనం ఇస్తా ఉన్నాం. ఒకవేళ మన యొక్క భావి తరాలకు ఇక మార్పు చెందిన వాక్యానుసారమైన జీవితం కలిగిన సంఘాన్ని మన యొక్క బిడ్డలకు మనం ఇవ్వకపోతే వీఆర్ నాట్ సివిలైజ్డ్. మనం నాగరికత కలిగిన సంఘముగా లేము. ఈ దినాన మన బిడ్డలు తప్పిపోవడానికి, మన యొక్క బిడ్డలు అనేకమైన అలవాట్లకు లోనవడానికి, మన యొక్క బిడ్డలు ఎంతగానో విశ్వాసపరంగా దిగజారిపోవడానికి, ఇదే మరి ఇక ప్రదేశంలో ఉన్నవారు కొంతమంది ఉన్నతులు కావడం, లేకపోతే ఇంకా అనేకమైన పరిస్థితులు ఉన్న విధానం బట్టి దేవుడు చెప్తా ఉన్నట్టు దేవుని సంఘమా, సివిలైజేషన్ మన యొక్క సంఘములో మార్పు ఉండాలి, అది ఇతరుల జీవితాలను మార్చే విధంగా ఉండాలి అనేది ఇక సమాజం అని చెప్తాడు. 3 విషయాలు నేను చెప్పి ఉన్నాను. మొదటిది ఏంటండి? శిక్షణ, క్రమశిక్షణ ఆల్రెడీ ఉంది. మా అయ్యగారు ఉన్నారు కదా, క్రమశిక్షణ ఉంది, శిక్షణ కావాలి ఇప్పుడు మనకి. ఏమండి? శిక్షణ. రెండవది ఆరాధన కలిగిన జీవితము. మూడవది సమాజము, సివిలైజ్డ్ సొసైటీ, సివిలైజ్డ్ చర్చ్ అనేది మనం ఉండాలి. అలాగే 4వదిగా మనం చూద్దాం సేవ కలిగిన జీవితం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. నేను ముగిస్తాను ఇంకా 2-3 మినిట్స్ అంతే. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకు సంఘమా, చాలా
ఇక దినాన సేవ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుల పాదాలను కడగడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు అంటున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ఎంత తగ్గించుకున్నారో, లేకపోతే శిష్యులకు కావలసిన అవసరత, వాళ్ళని అభిషిక్తులుగా చేయవలసిన అవసరత ఉన్నదని ఆయన తనను తాను తగ్గించుకొని వాళ్ళని అభిషిక్తులుగా చేసిన విధానం. అంటే ద పర్పస్, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడం, శిష్యులు వారిని అనుసరించడం, వారు లేకపోయిన తర్వాత ఇక శిష్యులు తప్పిపోకుండా మళ్ళీ ఇక శిష్యులు వేటాడడానికో, చేపలు పట్టడానికో, లేకపోతే ఇంకా మరి డేరాలు గుడారాలు కుట్టుకోవడానికో వెళ్ళిపోకుండా వాళ్ళని ఎంచబడిన వ్యక్తులుగా, లేకపోతే వాళ్ళని అభిషిక్తులుగా చేయడానికి తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. సేవ అనేది నువ్వు గొప్పగా ఉన్నప్పుడు నువ్వెంత తగ్గించుకొని ఇక సంఘానికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఏమండి, ఎంతో టెక్నాలజీలో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ సంఘం దాటి బయటికి వెళ్తే ప్రతి ఒక్కడు ఒక టెక్నోక్రాటే. ఏమండి, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టా గ్రూప్స్, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిట్లోనూ మెంబర్షిప్స్ ఉంటాయి మనకి. ఏమండి, అన్నిట్లోనూ మెంబర్షిప్ ఉంటుంది, కానీ చర్చిలో మాత్రం లైవ్ ప్రోగ్రామ్ ఉండదు. చర్చిలో లైవ్ ప్రోగ్రామ్ ఉండదు. మనకి ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇంకా ఏమేమి అకౌంట్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏమేమి ఉంటాయి, అన్నిట్లోనే ఉంటుంది. టిక్టాక్లో కూడా ఉంటుంది. చర్చిలో లైవ్ ఉండదు. చర్చిలో ఒక చిన్న కెమెరా పెట్టి అయ్యగారు చెప్తున్న వాక్యాన్ని అనేక మందికి అందించాలన్న ఆలోచన మనకు ఉండదు. వీఆర్ టెక్నోక్రాట్స్. ఏమండి, మనకు తెలిసినంత టెక్నాలజీ ఇంకెవరికి తెలియదు, గొప్పగా చెప్పుకుంటాం. చిన్న సంఘాలు, నాలాంటి చిన్న సంఘం, నాలాంటి అనామకుడే లైవ్ పెట్టి వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సంఘము, ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప సేవకులు, ఇంతమంది అభిషక్తులు ఉన్న ఇక గొప్ప సంఘానికి ఒక లైవ్ ప్రోగ్రాం లేదా? ఒక చిన్న కెమెరా పెట్టుకోలేని స్థితిలో మనం ఉన్నామా? ఒక లైవ్ ప్రోగ్రామ్, ఒక ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ పెట్టుకోలేని స్థితిలో మనం ఉన్నామా? ఆ యొక్క వాక్యాన్ని అందించాలనే ఆలోచన, అనేక మందికి పంచాలనే ఆలోచన నీలో ఉన్నప్పుడు ఇక లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. ఒక పద్ధతి కలిగిన, సాంప్రదాయం కలిగిన ఒక విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆలోచనలు రావు. ఇక వాక్యాన్ని నేను ఇట్టమే కాదు, నలుగురికి ఇక లైవ్ ప్రోగ్రామ్ ద్వారా నేను పెట్టాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను పీజీ చేశాను, డబుల్ పీజీ చేశాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, లేకపోతే నేను మంచి స్థితిలో ఉన్నాను, ఐ నో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద టెక్నాలజీ అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఇక వాక్యం అనే ఇక జీవవాక్యాన్ని ఇతరులకు అందించడానికి ఎందుకు నువ్వు ఉపయోగించడం లేదు? నీలో తగ్గించుకునే గుణం లేదు. ఆ యొక్క టెక్నాలజీ నీకు కావాలి, ఆ యొక్క టెక్నాలజీ నీ ఉద్యోగానికి కావాలి, ఆ యొక్క టెక్నాలజీ నీ కుటుంబానికి కావాలి, ఆ టెక్నాలజీ నీ యొక్క అభివృద్ధికి కావాలి. సంఘానికి వద్దు. ఎంతో గొప్ప వాక్యాలు ఈ యొక్క లూథరన్ సంఘం నుంచి వెళ్తాయండి. సేవకులు చెప్తున్న ఆ యొక్క వాక్యాల యొక్క డైరీలు పట్టుకొని మేము బతుకుతూ ఉన్నాం. కానీ సంఘస్థులైన మీరు మాత్రం ఆ యొక్క వాక్యానికి విలువనిస్తూ ఉన్నారా? ఇక దినాన దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక దినాన సేవ అంటే నువ్వేదో చేసేయడం కాదు, నీకు వచ్చిన టెక్నాలజీనే, నీకు తెలిసిన జ్ఞానాన్నే దేవుని సేవ కొరకు ఏ విధంగా నిన్ను నువ్వు తగ్గించుకుని ఇస్తా ఉన్నావు. ప్రేమ సంఘం ఆలోచన చేయాలి. ఇంకో 25 వార్షికోత్సవాలు ఇంకా జరుగుతూ ఉంటాయి. మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు ఉండొచ్చు,